వంట చేస్తారు ఈరోజు? క్యాబేజీ పప్పు అమ్మ. ఎలా చేస్తారో చూపిస్తారా? చూపిస్తానమ్మా. పదండి. 2 గంటలు నానబెట్టుకున్న పచ్చి శనగపప్పు, క్యాబేజీ పప్పుకి పసుపు, కారం పెట్టేసా. ఈరోజు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి పప్పుని. పప్పు ఉడికేలోపు మనం తిరగమాత రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎర్రగడ్డలు, టమాటాలు, తెల్లగడ్డ, అల్లం, పట్టమ్మ ఉడికింది. ఇలా ఉంది. ఇప్పుడు ఆ ఉడికిపోయిన పప్పుని ఈ తిరగమాతలో వేసి మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టుకోవాలి. రెడీ. అంతే, క్యాబేజీ పప్పు రెడీ. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెట్టండి, ఎమ్మీగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.